హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనము బాటనీ సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూడబోతున్నాం. ఈ వీడియోలో నేను మీకు మూడు రకాల సంబంధించినటువంటి మూడు కేటగిరీలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అందించబోతున్నాను. ఫస్ట్ కేటగిరీ 60 out of 60 ఏ విధంగా మనం స్కోర్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ వన్ హౌ టు ఇంప్రూవ్ అవర్ స్కోర్ ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలి. 50+ స్కోర్ రావాలంటే ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి. నెక్స్ట్ థర్డ్ కేటగిరీ మన మినిమం పాస్ కావాలంటే ఏమేమి టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, ఓకేనా. సో మినిమం బోర్డర్ మార్క్స్ లేదా మినిమం 21 నుంచి కానీ 21 నుంచి 30 మార్క్స్ స్కోర్ చేయాలంటే ఏమేమి ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి చూడబోతున్నాం. సో మేజర్గా మనం ఈరోజు సెకండ్ ఇయర్ బాటనీ ఈ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ నేను మీకు అందించబోతున్నాను. సో మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఒకే వీడియోలో మీరు పొందవచ్చు, ఓకేనా. ఇంకెవరైనా మీ ఫ్రెండ్స్ ఉన్నా కూడా వాళ్ళకి షేర్ చేసినట్లయితే మీకు ఈ యొక్క ఐపీ ఎగ్జామ్ ఎవరైనా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుంది. అన్ని కేటగిరీలని దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి సో అందరికి కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో మనం ఫస్ట్ సెక్షన్తో స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్ సెక్షన్ మనకి 2 మార్క్ క్వశ్చన్. యు నో వెరీ వెల్ అబౌట్ ద ఫస్ట్ సెక్షన్. 2 మార్క్ క్వశ్చన్స్ గురించి చూద్దాము. 2 మార్క్ క్వశ్చన్స్ మనం 10కి 10 మనం స్కోర్ చేయాలంటే ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి స్ట్రాటజీ చూద్దాము. నెంబర్ 1, ఓవరాల్గా మనము ఇందులో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఫస్ట్ సెక్షన్లో మొత్తం ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయంటే మొత్తం 10 క్వశ్చన్స్ అనేటువంటి ఉండడం జరుగుతుంది. సో ఆ 10 క్వశ్చన్స్ ఏంటి, నెంబర్ 1 క్వశ్చన్ మనం ప్రిపేర్ అవ్వాలి అంటే ఏ చాప్టర్ ప్రిపేర్ అవ్వాలి, నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4 అండ్ నెంబర్ 5 అండ్ నెంబర్ 6 అండ్ యాజ్ వెల్ యాజ్ నెంబర్ 7, 8, 9, 10. Okay, these are the questions appears in the first section of the IB pattern. Okay, ఈ యొక్క ఐపీ ప్యాటర్న్ మనకి టిఎస్ గవర్నమెంట్తో పాటు యాజ్ వెల్ ఏపీలో కూడా సేమ్ ప్యాటర్న్ అనేటువంటిది ఉంటుంది. సో ఇందులో మీకు సందేహం ఏం అవసరం లేదు. టిఎస్లో ఎలా ఉంటుంది, ఏపీలో ఎలా ఉంటుంది, ఇటువంటి డౌట్ ఏం అవసరం లేదు. సో 2 స్టేట్లలో కూడా మన తెలుగు స్టేట్లలో సేమ్ వెయిటేజ్, సేమ్ మోడల్ పేపర్ అనేటువంటిది మనం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఫాలో అవ్వడం జరుగుతుంది. సో ఇందులో ఫస్ట్ చాప్టర్ మనం ఫస్ట్ క్వశ్చన్లో మనం అటెంప్ట్ చేయాలంటే ఏ చాప్టర్ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది చూద్దాం. సో ఫస్ట్ సెక్షన్లో ఫస్ట్ క్వశ్చన్ మనం అటెంప్ట్ చేయాలంటే ఫస్ట్ చాప్టర్ అనేటువంటి ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్ అనేటువంటి క్వశ్చన్ అనేటువంటి చాప్టర్ మనం పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయినట్లయితే మనం ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేయొచ్చు. అదేవిధంగా సెకండ్ క్వశ్చన్, ఫస్ట్ సెక్షన్లో సెకండ్ క్వశ్చన్ అటెంప్ట్ చేయాలంటే ఏ చాప్టర్స్ ప్రిపేర్ అవ్వాలి. సో ఈ సెకండ్ క్వశ్చన్ అటెంప్ట్ చేయాలంటే కొంచెం కాంప్లికేటెడ్. ఎందుకు అంటే ఇక్కడ మనకి దాదాపు సెకండ్ క్వశ్చన్ అటెంప్ట్ చేయాలంటే మినిమం 4 చాప్టర్స్ ప్రిపేర్ అవ్వాలి. ఇది మీరు గమనించాలి. ఇది హై స్కోర్ రావాలి లేదా 60 out of 60 రావాలనుకున్న వాళ్ళు మాత్రమే ఈ సెకండ్ క్వశ్చన్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. క్వశ్చన్స్ ఒక క్వశ్చన్ మనం అటెంప్ట్ చేయాలంటే మినిమం 4 చాప్టర్స్ చదవాలి. సో బాటనీలో 60 out of 60 డిసైడ్ చేసే క్వశ్చన్ ఇదే, ఓకే. సో ఏంటి ఆ 4 చాప్టర్స్ అంటే ఫస్ట్ వన్ మినరల్ న్యూట్రిషన్ అండ్ సెకండ్ చాప్టర్ ఎంజైమ్స్ అండ్ అనదర్ వన్ థర్డ్ చాప్టర్ ఫోటోసింథసిస్ అండ్ ఫోర్త్ చాప్టర్ రెస్పిరేషన్. సో ఇందులో 4 చాప్టర్స్ ప్రిపేర్ అవ్వాలి. సో ఇక్కడ మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. ఎవరైతే 60 out of 60 రావాలనుకుంటారో ఈ చాప్టర్స్ వదిలిపెట్టకుండా చదవండి. మరి ఇందులో ఇన్ని చాప్టర్స్ చదవాలంటే ఎలా అంటే మేజర్గా ఎక్కువగా మనకి రిపీటెడ్గా ఈ 2 చాప్టర్స్ నుంచి ఎక్కువగా అడుగుతున్నాడు. వీటితో పాటు ఫోటోసింథసిస్ నుంచి కూడా అడుగుతున్నాడు. రెస్పిరేషన్ అడిగే సందర్భాలు చాలా తక్కువ, ఓకేనా. ఇవి ఏ విధంగా మనం చెప్పగలుగుతున్నాం ఇదంటే దగ్గర 10 years మోడల్ పేపర్స్ మనం ప్రీవియస్ పేపర్స్ని చూసుకొని నేను మీకు ఈ ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాను. అదేవిధంగా బ్లూ ప్రింట్ అనేటువంటిది ఒక్కొక్క కంపెనీ ఒక్కోలా, పబ్లిషర్స్ ఒక్కోలా చూపిస్తున్నారు.
సరే ఏదేమైనా మనకి ఇచ్చేటువంటి బ్లూ ప్రింట్స్ విజిఎస్ పబ్లికేషన్ కావచ్చు, స్టార్ క్యూ కావచ్చు, బుల్లెట్ బేబీస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అందులో బ్లూ ప్రింట్ అనేటువంటిది 100% కూడా అక్యురేట్ అయితే కాదు, ఒక 95% వరకు అలానే వస్తుంది. మరి 100% బ్లూ ప్రింట్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి బ్లూ ప్రింట్ 100%. ఓకే, ఇందులో నో డౌట్ అట్ ఆల్. ఓకే, సో మీరు థర్డ్ క్వశ్చన్ ఐపీ ఎగ్జామినేషన్లో ఫైనల్లో మీరు థర్డ్ క్వశ్చన్ మీరు అటెంప్ట్ చేయాలి అంటే ఏ చాప్టర్స్ ప్రిపేర్ అవ్వాలి చూస్తే ఇందులో మనకి థర్డ్ నెక్స్ట్ చాప్టర్ ఏముంది, ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ప్లాంట్ గ్రోత్ యాజ్ వెల్ as డెవలప్మెంట్. సో ఈ చాప్టర్లో మనం ప్లాంట్ హార్మోన్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాలి. హార్మోన్స్తో పాటు ప్లాస్టిసిటీ అండ్ అనదర్ క్వశ్చన్ వెరిలైజేషన్, ఇటువంటి క్వశ్చన్స్ కూడా మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం. ట్రాన్స్పోర్ట్లో మేజర్గా మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సింది పోరీస్ అనేటువంటి క్వశ్చన్, ఆస్మాసిస్, డిఫ్యూజన్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ ట్రాన్స్పిరేషన్ అండ్ గట్టేషన్, ఇటువంటి క్వశ్చన్స్ చాలా రిపీటెడ్ క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఇమిబిషన్ కెపాసిటీస్ బిట్వీన్ పీ సీడ్స్ అండ్ కార్బోహైడ్రేట్ సీడ్స్, ఈ క్వశ్చన్ కూడా ఎక్కువగా మనకి రిపీటెడ్ క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి. ఇక మినరల్ న్యూట్రిషన్, ఎంజైమ్స్, ఫోటోసింథసిస్, రెస్పిరేషన్లో సెలెక్టెడ్ క్వశ్చన్స్ ఒక 5 క్వశ్చన్స్ కలిపి ఉన్నాయి. అవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కషన్ చేయలేం. 2 మార్క్స్ సంబంధించి పూర్తి డెప్త్గా మనము వేరే వీడియో చేస్తాను 2 మార్క్స్ సంబంధించి. సో ఇక్కడ మనం క్వశ్చన్స్, ఏమి క్వశ్చన్స్ ఉన్నాయి, ఏమేమి చాప్టర్స్ ప్రిపేర్ అవ్వాలి అనే దానిపైన కాన్సన్ట్రేషన్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏమంటే చెప్తాను, అన్ని క్వశ్చన్స్ చెప్పడం వీలు కాదు ఇక్కడ ఫస్ట్ సెక్షన్లో. కాబట్టి ఎందుకు వీలు కాదంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. సో దీనికి సంబంధించి సపరేట్ వీడియో చేస్తాను. 4 మార్క్స్ 8 మార్క్స్ సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ నేను మీకు ఈ వీడియోలో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, దెన్ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్? మైక్రోబ్స్ అండ్ ఇది దీనికి సంబంధించి మైక్రోబయాలజీకి సంబంధించి మనకి 2 చాప్టర్స్ ఉన్నాయి. అది ఫస్ట్ వన్ బ్యాక్టీరియా అండ్ సెకండ్ వన్ వైరసెస్. వీటిల్లో కాంబినేషన్లో వస్తాయి. ఈ యొక్క బ్యాక్టీరియా గురించి 2 మార్క్స్ ఎక్కువగా అడిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అండర్లైన్ చేస్తున్నాం కదా, బ్యాక్టీరియా నుంచి ఎక్కువ 2 మార్క్స్ రావడానికి అవకాశం ఉంది. వైరస్ నుంచి 2 మార్క్స్ వచ్చే అవకాశం కొంచెం తక్కువగా ఉందని చెప్పవచ్చు. రాదని నేను చెప్పట్లేదు, కొంచెం తక్కువ అవకాశం ఉందని చెప్తున్నాం. నెక్స్ట్ 5th క్వశ్చన్ వచ్చేసి మనకి జెనెటిక్స్ నుంచి వస్తుంది. 5th క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుంది? జెనెటిక్స్ నుంచి వస్తుంది. దీన్నే మనం ప్రిన్సిపల్స్ అండ్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ వేరియేషన్స్ అని చెప్తాము. ఓకే, నెక్స్ట్ వన్ ఈ యొక్క జెనెటిక్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అన్ని వీలు కాదు కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే ఫీనోటైప్ అండ్ జీనోటైప్ అనేటువంటి క్వశ్చన్ బాగా తరోగా ప్రిపేర్ అవ్వాలి. అదేవిధంగా క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ రెసెసివ్నెస్ ఆఫ్ ది wrinkled pea seed, recessive genotype of wrinkled pea seeds అనేటువంటి క్వశ్చన్ ఎక్కువగా మీరు తరోగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది. రైట్, నెక్స్ట్ వన్ 6th క్వశ్చన్ వచ్చేసి మనకి మాలిక్యులర్ బయాలజీ. వాట్ ఈస్ ద చాప్టర్? మాలిక్యులర్ బయాలజీ. ఈ మాలిక్యులర్ బయాలజీ అనేటువంటి చాప్టర్ మనకి 2 మార్క్స్కి చాలా వెయిటేజ్ ఉన్నటువంటి చాప్టర్. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఈ చాప్టర్ నుంచి 2 మార్క్స్ అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి, అది గమనించాల్సినటువంటి విషయం. సో ఇక్కడ స్టార్ మార్క్ ఏంటంటే మనకి మేజర్గా మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ ఇన్ ద ఫస్ట్ సెక్షన్. వాట్ ఈస్ దట్? మాలిక్యులర్ బయాలజీ. కొన్ని సందర్భాల్లో 2 మార్క్ క్వశ్చన్స్ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. రైట్, నెక్స్ట్ వన్ మనకి నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది మనకి అంటే 7th క్వశ్చన్ అటెంప్ట్ చేయాలంటే మనం ఏ చాప్టర్ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ 7th క్వశ్చన్ మనం అటెంప్ట్ చేయాలంటే నెక్స్ట్ చాప్టర్ అయినటువంటి ప్రిన్సిపల్స్ అండ్ ప్రాసెస్ ఆఫ్ బయోటెక్నాలజీ అనేటువంటి చాప్టర్ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ 8th క్వశ్చన్ మనం అటెంప్ట్ చేయాలంటే అప్లికేషన్స్ ఇన్ బయోటెక్నాలజీ
ఈ చాప్టర్ మనం తరోగా ప్రిపేర్ అయినట్లయితే ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేయొచ్చు. సో కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ నుంచి క్వశ్చన్ రావడానికి అవకాశం కొంచెం తక్కువగా ఉందని చెప్పవచ్చు. ఒకవేళ ఈ చాప్టర్ నుంచి 2 మార్క్ రానట్లయితే ఇంకొక 2 మార్క్ క్వశ్చన్ దీని ప్లేస్ లో ఎక్కడ వస్తుందంటే ఇక మాలిక్యులర్ బయాలజీ నుంచి 2 మార్క్ అడిషనల్ గా రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది, స్కోప్ ఎక్కువగా ఉంది. నెక్స్ట్ దెన్ కమాన్ టు ద నెక్స్ట్ వన్. డామ్ షూర్ గా వచ్చేటువంటి చాప్టర్స్ ఏంటంటే అప్లికేషన్స్ ఇన్ బయోటెక్నాలజీ నుంచి 2 మార్క్ క్వశ్చన్ గ్యారంటీగా 100% వస్తుంది. నెక్స్ట్ 9th క్వశ్చన్ మనం అటెంప్ట్ చేయాలి అంటే ఏ చాప్టర్ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్ట్రాటజీస్ ఫర్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ఫుడ్ ప్రొడక్షన్. స్ట్రాటజీస్ ఫర్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ఫుడ్ ప్రొడక్షన్ అనేటువంటి చాప్టర్ మీరు ప్రిపేర్ అయినట్లయితే ఒక క్వశ్చన్ మీరు అటెంప్ట్ చేయవచ్చు. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఇన్ ద ఫస్ట్ సెక్షన్. వాట్ ఇస్ దట్? మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్. మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్. రైట్. ఈ చాప్టర్ అనేటువంటి లాస్ట్ అండ్ ఫైనల్ చాప్టర్. ఈ చాప్టర్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి. ఎందుకు ఈ చాప్టర్ మీద ఫోకస్ చేయాలంటే కొన్ని సందర్భాల్లో ఈ మైక్రోబ్స్ అండ్ హ్యూమన్ వెల్ఫేర్ అనేటువంటి చాప్టర్ నుంచి 2 మార్క్స్ వచ్చేటువంటి సందర్భాలు చాలా చాలా ఉన్నాయి. సో మీరు గమనించండి. మనకున్నది 10 క్వశ్చన్సే కదా, ఇక్కడ 2 మార్క్స్ వస్తున్నాయి అంటున్నారు ఈ చాప్టర్ నుంచి. అదేవిధంగా మాలిక్యులర్ బయాలజీ నుంచి కూడా 2 క్వశ్చన్స్ వస్తున్నాయి అంటున్నారు. అప్పుడు మరి 12 అవుతాయి కదా అనే డౌట్ ఉంటుంది. సో ఎటువంటి సందర్భాల్లో అంటే ఈ యొక్క స్ట్రాటజీస్ ఫర్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ఫుడ్ ప్రొడక్షన్ నుంచి ఒక 2 మార్క్ రానట్లయితే దాని ప్లేస్ లో మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ అనే చాప్టర్ నుంచి అడిషనల్ గా ఒక 2 మార్క్ క్వశ్చన్ వస్తుంది. రైట్. నెక్స్ట్ ఇక్కడ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాసెస్ ఆఫ్ బయోటెక్నాలజీ నుంచి 2 మార్క్ క్వశ్చన్ వస్తే రావచ్చు, లేదంటే లేదు. ఒకవేళ ఇక్కడ నుంచి మనకి 2 మార్క్ రానట్లయితే డామ్ షూర్ గా మాలిక్యులర్ బయాలజీ నుంచి 2 మార్క్ క్వశ్చన్స్ 2 వస్తున్నాయి. సో దీన్ని గమనించండి. సో ఇక్కడ స్కోర్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఈ యొక్క 10 క్వశ్చన్స్ లో మీరు మినిమం 8 సెలెక్ట్ చేసుకొని చదువుకున్నట్లయితే మీకు స్కోర్ అనేటువంటి మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. సో 8 కానీ 9 కానీ చాప్టర్స్ స్కోర్ ఇంప్రూవ్ కావాలనుకునే వాళ్ళు ఒక 9 క్వశ్చన్స్ ఏంటి అవంటే నేనే టిక్ చేస్తున్నాను. నా వరకు యాజ్ పర్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఇప్పుడు టిక్ చేసేటువంటి చాప్టర్స్ స్కోర్ ఇంప్రూవ్ చేయాలనుకునే వాళ్ళు ఈ టిక్ చేసేటువంటి చాప్టర్స్ ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ స్కోర్ ఇంప్రూవ్ కావాలనుకునే వాళ్ళు, మినిమం పాస్ కావాలి అనుకునే వాళ్ళు ఏం చేయాలి? మినిమం పాస్ కావాలనుకునే వాళ్ళు ఇక నేను స్టార్ మార్క్ వేస్తున్నాను. సో ఇక్కడ మనము ఈ స్టార్ మార్క్ వేసేటువంటి చాప్టర్స్ ఏమేమి ఉన్నాయి చూసుకొని మీరు అవి ప్రిపేర్ అయినట్లయితే మినిమం పాస్ అవ్వచ్చు. ఏమిటి స్టార్ మార్క్? మాలిక్యులర్ బయాలజీ ఒక క్వశ్చన్, ఇక్కడ 2 వస్తున్నాయని చెప్పాము. అదేవిధంగా మైక్రోబ్స్ అండ్ హ్యూమన్ వెల్ఫేర్. నెక్స్ట్ స్టార్ మార్క్ చాప్టర్స్ బ్యాక్టీరియా నుంచి ఎక్కువగా 2 మార్క్ రావడానికి అవకాశం ఉంది. వైరస్ నుంచి రావడానికి అవకాశం తక్కువగా ఉంది. బ్యాక్టీరియా నుంచి రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. రైట్, ఇది గమనించండి. నెక్స్ట్ వన్ ఇంకా స్టార్ మార్క్ క్వశ్చన్స్ ఉన్నటువంటి చాప్టర్స్ అంటే గ్యారంటీగా 2 మార్క్ క్వశ్చన్స్ వచ్చే చాప్టర్ అప్లికేషన్స్ ఇన్ బయోటెక్నాలజీ. సో ఈ స్టార్ మార్క్ వేసినటువంటి ఈ చాప్టర్స్, ఈ 4 చాప్టర్స్ ప్రిపేర్ అయినట్లయితే మినిమం 5 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయవచ్చు. అంటే స్లో లెర్నర్స్ ఎవరైనా ఉండి పాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఈ ఫస్ట్ సెక్షన్ నుంచి 5 క్వశ్చన్స్ గ్యారంటీగా అటెంప్ట్ చేయొచ్చు. 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసామంటే ఈజీగా మనకి 10 మార్క్స్ అయితే ఈజీగా స్కోర్ చేయవచ్చు అవుట్ ఆఫ్ 20. సో ఇది ఫస్ట్ సెక్షన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం మాలిక్యులర్ బయాలజీలో చెప్పుకోలేదు, ఇక్కడ నుంచి మనం ఒకసారి మరి చూద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇన్ మాలిక్యులర్ బయాలజీలో ఏంటంటే నెక్స్ట్ యూక్రోమాటిన్ అండ్ హెటెరోక్రోమాటిన్ అనేటువంటి డిఫరెన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అన్ని క్వశ్చన్స్ చెప్పుకోవట్లేదు, ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ చెప్తున్నాం. నెక్స్ట్ ఇంకా క్యాపింగ్ అండ్ టైలింగ్, ఎగ్జాన్స్ అండ్ ఇంట్రాన్స్ అండ్ న్యూక్లియోటైడ్ అంటే అదేవిధంగా ట్రాన్స్క్రిప్షన్ యూనిట్స్. ఓకే, ట్రాన్స్క్రిప్షన్ యూనిట్స్ అనేటువంటి క్వశ్చన్, అదేవిధంగా క్యాపింగ్ టైలింగ్ అనేటువంటి క్వశ్చన్, అదేవిధంగా మ్యాథమెటికల్ ప్రాబ్లం మనకి న్యూమరికల్ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉన్నటువంటి చాప్టర్ ఏది అంటే మాలిక్యులర్ బయాలజీ. దీంట్లో డిఎన్ఏ పైన
న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అడుగుతున్నాడు. ఏంటి ఆ న్యూమరికల్ ప్రాబ్లం అంటే నైట్రోజన్ బేస్ పేర్స్లో ఒక బేస్ పేర్ ఇచ్చేసి రిమైనింగ్ బేస్ పేర్స్ యొక్క పర్సంటేజ్ ఎంత అని అడుగుతున్నాడు. సో అది మీకు ఐడియా ఉంటుంది, చూసుకోండి. నెక్స్ట్ వన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రాసెస్ నుంచి వస్తే రావచ్చు, లేదంటే లేదు. గ్యారంటీగా రావాల్సింది అప్లికేషన్స్ ఇన్ బయోటెక్నాలజీ. నెక్స్ట్ స్ట్రాటజీస్ ఫర్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ఫుడ్ ప్రొడక్షన్ నుంచి ఒకటి వస్తుంది. ఇన్ కేస్ రాని సందర్భంలో ఈ చాప్టర్ బదులు ఇందులోనే మనకి 2 మార్క్ క్వశ్చన్స్ ఎక్కువగా వస్తున్నాయి. రిపీటెడ్ క్వశ్చన్స్ ఇన్ ద మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్. మనకి రిపీటెడ్ క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయి ఈ చాప్టర్లో, రిపీటెడ్ క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయి అనేటువంటి మనం ఇప్పుడు చూస్తున్నాం. సో చూడండి, స్విస్ చీజ్ అనేటువంటి క్వశ్చన్, స్టాటిన్స్ అనేటువంటి క్వశ్చన్, అదేవిధంగా ఫెర్మెంటర్స్ క్వశ్చన్, పెన్సిలిన్ యాంటీబయాటిక్ నేచర్ ఎవరు చెప్పారు, పెన్సిలిన్ యాంటీబయాటిక్ నేచర్ ఉంటుందని ఎవరు చెప్పారు అనే క్వశ్చన్. అదేవిధంగా ఇంకో క్వశ్చన్ ఇందులో మనకి ఇమ్యూనోసప్రెసివ్ ఏజెంట్ ఇవి రిపీటెడ్ క్వశ్చన్స్. అండ్ ఇంపార్టెంట్ ఎంజైమ్స్ ఇన్ ఇండస్ట్రియల్ ఏరియా, ఇంపార్టెంట్ ఎంజైమ్ నేమ్ ఎనీ 2 ఇంపార్టెంట్ ఎంజైమ్స్ ఇన్ ద ఇండస్ట్రియల్ ఏరియా. ఇవి రిపీటెడ్ క్వశ్చన్స్. సో డీటెయిల్గా మనం 2 మార్క్స్ సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వేరే వీడియోలో చెప్తాను. ఇక్కడ మనం ఐపీ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, సో మినిమం పాస్ కావాలంటే ఎలా అవ్వాలి, స్కోర్ ఇంప్రూవ్ చేసుకోవాల్సిన వాళ్ళు ఏ క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకోవాలి, అదేవిధంగా 60 out of 60 రావాలనుకునే వాళ్ళు ఏం చేయాలి. సో మనకి స్టార్ మార్క్ వేసినవన్నీ కూడా మినిమం పాస్ అవ్వాలనుకునే వాళ్ళ కోసం, టిక్ మార్క్స్ అన్నీ కూడా స్కోర్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకునే వాళ్ళ కోసం మనం చూపిస్తున్నాం. ఇక 60 out of 60 రావాలనుకునే వాళ్ళు ఇగో ఇక్కడ ఈ ఏరియా మీద ఫోకస్ చేయండి. ఎందుకు అంటే 4 చాప్టర్స్ ప్రిపేర్ అయితే మనకు ఒకే ఒక క్వశ్చన్ వచ్చేటువంటి ఏరియా ఇది. సో ప్లీజ్ ఫోకస్ ఆన్ దీస్ వన్. సో ఫస్ట్ ప్రియారిటీ మీరు రిమైనింగ్ అని ఫస్ట్, థర్డ్, ఫోర్త్ వీటికి ఇవ్వండి ప్రియారిటీ. లాస్ట్ అండ్ ఫైనల్ ప్రియారిటీ 2 మార్క్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు లాస్ట్ ప్రియారిటీ ఇది ఇవ్వండి. అది కూడా ఎవరంటే 60 out of 60 రావాల్సిన వాళ్ళు మాత్రమే ఈ చాప్టర్స్ లో ఉన్న 2 మార్క్స్ ప్రిపేర్ అవ్వండి. రిమైనింగ్ వాళ్ళు ఈ చాప్టర్ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, డామ్ షూర్ గా చెప్తున్నాను, ఇందులో ఏ విధమైన డౌట్ లేదు. రైట్, దెన్ కమ్ ఆన్ టు ద నెక్స్ట్ సెక్షన్. వాట్ ఈస్ అవర్ నెక్స్ట్ సెక్షన్ ఇన్ ద ఐబీ ఎగ్జామినేషన్? నెక్స్ట్ సెక్షన్ వాట్ ఈస్ దట్? సెకండ్ సెక్షన్ లో మనము ఏ విధంగా స్కోర్ చేయాలి, సెకండ్ సెక్షన్ లో స్కోర్ చేయడం వల్ల మనకి ఏమేమిటి, ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి? 8 క్వశ్చన్స్ వస్తున్నాయి. మనం అటెంప్ట్ చేయవలసినటువంటి క్వశ్చన్స్ ఎన్ని అంటే 6. సో ఇది మనకి 4 మార్క్ క్వశ్చన్స్ సంబంధించినటువంటి ఏరియా. ఈ 4 మార్క్ క్వశ్చన్స్ మనం 6 ఇస్తున్నారు ఎగ్జామ్లో. ఈ 6లో మనము సెలెక్ట్ చేసుకొని చదవవలసినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, మనం సెలెక్ట్ చేసుకొని చదవవలసిన చాప్టర్స్ ఏంటి ఒకసారి చూద్దాం. నెంబర్ 1 అంటే ఇక్కడ 11th క్వశ్చన్ అవుతుంది. నెంబర్ 2 అంటే ఇక్కడ 12th క్వశ్చన్, నెక్స్ట్ 13th క్వశ్చన్, 14th క్వశ్చన్, 15, అదేవిధంగా 16, నెంబర్ 16, అదేవిధంగా 17, క్వశ్చన్ నెంబర్ 18తో ఈ యొక్క సెక్షన్ ఎండ్ అవుతుంది. ఈ విషయం మీకు తెలిసిన విషయమే. సో ఈ యొక్క క్వశ్చన్స్ లో ఏమేం చాప్టర్స్ మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద ఫస్ట్ క్వశ్చన్, how to attempt in our examination point of view. సో ఫస్ట్ క్వశ్చన్ మనం 4 మార్క్ క్వశ్చన్ అటెంప్ట్ చేయాలంటే 11th క్వశ్చన్ మీరు ఎగ్జామ్ లో అటెంప్ట్ చేయాలంటే ఏ చాప్టర్ ప్రిపేర్ అవ్వాలి, ఆ చాప్టర్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం. సో 11th క్వశ్చన్ అటెంప్ట్ చేయాలంటే ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్ అనేటువంటి చాప్టర్ మనం పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఇందులో మనకి టెక్స్ట్ బుక్ లో దగ్గర 10 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. 10 క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. సో రిపీటెడ్ క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయంటే 6 క్వశ్చన్స్ వరకు రిపీటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇందులో 6 క్వశ్చన్స్ రిపీటెడ్ ఉన్నాయి. అవి ఏమిటి అంటే మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఇందులో వాటర్ పొటెన్షియల్ అనే క్వశ్చన్, ప్లాస్మోలైసిస్, ఎసెంట్ ఆఫ్ సాప్, నెక్స్ట్ ట్రాన్స్పిరేషన్ నెసెసరీ లెవెల్, transpiration and photosynthesis both are compromised. Next question, final question, stomatal opening and closing mechanism. ఇవి 6 క్వశ్చన్స్ మీరు
ప్రిపేర్ అయినట్లయితే ఒక క్వశ్చన్ ఈజీగా అటెంప్ట్ చేయవచ్చు. ఇందులో ఈ 6 క్వశ్చన్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే ఏంటి? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి? టోటల్ 8 ఉన్నాయి, 8లో 6 ఇంపార్టెంట్ అనుకున్నాం. మళ్ళీ ఈ 6లో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటనేటువంటిది మనం ఇక్కడ డిస్కషన్ చేస్తున్నాం. సో ఇవి ఏంటంటే 4 క్వశ్చన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ క్వశ్చన్ చదివినా చదవకుండా ఈ 4 కంపల్సరీ చదవాల్సింది. వాటర్ పొటెన్షియల్, ప్లాస్మోలైసిస్, ఎసెంట్ ఆఫ్ సాప్, ట్రాన్స్పిరేషన్ నెసెసరీ ఎవరీ. Okay, then come on to the next question. What is the next question? Second, 12th question is the 12th question మనం అటెంప్ట్ చేయాలంటే ఏ చాప్టర్ మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది అనేది మనం ఇక్కడ చూద్దాము. ఓకే, then come on to the next question, 12th question. What is the 12th question? 12th question రావడానికి మనము ముఖ్యంగా 2 చాప్టర్స్ ప్రిపేర్ అవ్వాలి. ఇక్కడ ఒక చాప్టర్ కాదు, 2 చాప్టర్స్ కాంబినేషన్ లో వచ్చేటువంటి క్వశ్చన్ ఇక్కడ. సో మినరల్ న్యూట్రిషన్ అండ్ అనదర్ చాప్టర్ ఎంజైమ్స్. వాట్ ఇస్ ద అనదర్ చాప్టర్? ఎంజైమ్స్ అనేటువంటి చాప్టర్. ఈ 2 చాప్టర్స్ లో మనకి మేజర్ గా మినరల్ న్యూట్రిషన్ లో 4 క్వశ్చన్స్ ఉన్నాయి, ఎంజైమ్స్ లో 3 క్వశ్చన్స్, మొత్తం 7 ఉన్నాయి. 7 ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. 7 లో మనం ఆల్మోస్ట్ 5 క్వశ్చన్స్ వరకు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఓకే, ఏంటి ఆ క్వశ్చన్స్ అంటే మినరల్ న్యూట్రిషన్ లో మేజర్ గా రూట్ నాడ్యూల్ ఫార్మేషన్, అదేవిధంగా నెక్స్ట్ అమైనో యాసిడ్ సింథసిస్, నైట్రోజన్ సైకిల్ అనేటువంటి క్వశ్చన్స్ మనం ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఎంజైమ్స్ లో ఇన్హిబిటర్స్ అండ్ కోఫాక్టర్స్, ఎంజైమ్ ఇన్హిబిటర్స్ అండ్ కోఫాక్టర్స్ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఇక 60 out of 60 రావాలనుకున్న వాళ్ళు దీంతో పాటు ఇంకో క్వశ్చన్ అడిషనల్ గా మీరు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఏంటంటే ఎంజైమ్ యాక్షన్ అనేటువంటి క్వశ్చన్, ఎంజైమ్ యాక్షన్ అనే క్వశ్చన్ కూడా గతంలో అడిగారు. కాకపోతే మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఏంటి అనేది చూద్దాం ఇప్పుడు. మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్, మోస్ట్ ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అంటే రూట్ నాడ్యూల్ ఫార్మేషన్, అమైనో యాసిడ్ సింథసిస్, ఎంజైమ్ ఇన్హిబిటర్స్, ఎంజైమ్ కోఫాక్టర్స్ తప్పకుండా ప్రిపేర్ అవ్వాల్సినటువంటి క్వశ్చన్స్. Then come on to the next one, 13th question. What is the 13th question? 13th question మీరు అటెంప్ట్ చేయాలి అంటే ఎగ్జామ్ లో ఏ చాప్టర్స్ ప్రిపేర్ అవ్వాలంటే ఫోటోసింథసిస్ అండ్ రెస్పిరేషన్. అనేటువంటి 2 చాప్టర్స్ ప్రిపేర్ అవ్వాల్సి అవసరం ఉంది. సో మీకు వేరే మెటీరియల్స్ లో ఓన్లీ ఫోటోసింథసిస్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. సో మీరు గమనించాలి, ఇక్కడ రెస్పిరేషన్ కూడా ఇంపార్టెంటే, ఆ విషయం గమనించాలి. ఎవరు రెస్పిరేషన్ చదవాల్సిన 60 out of 60 కావాల్సిన వాళ్ళు రెస్పిరేషన్ కూడా చదవండి. మినిమం పాస్ అయితే చాలు అనుకునే వాళ్ళు ఫోటోసింథసిస్ చూసుకోండి. రైట్, మోస్ట్లీ ఇక్కడ 4 మార్క్ క్వశ్చన్ ఎక్కువగా వచ్చే సందర్భాలు ఫోటోసింథసిస్, రెస్పిరేషన్ వచ్చే సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఫోటోసింథసిస్ నుంచి 4 మార్క్ వచ్చే సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. రైట్, సో ఫోటోసింథసిస్ లో మేజర్ గా చదవాల్సింది డిఫరెన్స్ బిట్వీన్ C3 and C4 ప్లాంట్స్ అండ్ క్లోరోప్లాస్ట్ డయాగ్రామ్ ఉన్నటువంటి క్వశ్చన్ ఇది ఒకటి ఉంది ఇక్కడ మనకి. సో ఏంటది? క్లోరోప్లాస్ట్ డయాగ్రామ్. నెక్స్ట్ వన్ ఫోటో రెస్పిరేషన్ ఇది. నెక్స్ట్ రెస్పిరేషన్. వాట్ అబౌట్ రెస్పిరేషన్ లో మనకి మేజర్ గా 2 క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలి. ఫోటోసింథసిస్ లో 3 అండ్ రెస్పిరేషన్ లో 2. టోటల్లీ వీ హ్యావ్ టు ప్రిఫర్ 5 క్వశ్చన్స్, మినిమం 5 క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలి. సో ఇంకా రెస్పిరేషన్ లో ఏంటి ఆ 2 క్వశ్చన్స్ అంటే ఫెర్మెంటేషన్ అండ్ ఆర్క్యూ వాల్యూ, రెస్పిరేటరీ క్వశ్చన్ అనేటువంటి క్వశ్చన్, అది కూడా మనకి ఎక్కువ సార్లు రిపీట్ అయింది. సో దాని మీద కూడా ఫోకస్ చేయండి. దెన్ కమ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఇస్ ద 14th క్వశ్చన్? సో 14th క్వశ్చన్ మీరు అటెంప్ట్ చేయాలంటే ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేటువంటి చాప్టర్. ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. సో ఇది ఈజీ చాప్టర్, ఈజీగానే ఉంటాయి ఇందులో క్వశ్చన్స్. సో స్లో లెర్నర్స్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు ఇది. సో ఇక్కడ ప్లాంట్ గ్రోత్ డెవలప్మెంట్ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. దగ్గర రిపీటెడ్ క్వశ్చన్ ఏది వస్తుందని చెప్పలేమన్నటువంటి సందర్భం ఇక్కడ ఉంది. సో మీరు గమనించాలి, ఇందులో దాదాపు మనకి టెక్స్ట్ బుక్ లో 7 to 8 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అందులో నేను ఒక 5 క్వశ్చన్స్ సెలెక్ట్ చేసి చెప్తున్నాను. ఏంటి? మినిమం 5 క్వశ్చన్స్ మీరు ఇక్కడ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది. మినిమం 5 చదవగలిగే వాళ్ళు ఎక్కువగా చదువుకోవడం మంచిది, 60 out of 60 రావాలంటే. సో ప్లాంట్ గ్రోత్ డెవలప్మెంట్ లో ఆక్సిన్, జిబరెలిన్, సైటోకైనిన్, ఇథైలిన్,
అండ్ సి డార్మెన్స్ అనేటువంటి ఇంకొక క్వశ్చన్. సో ఇవి ఆక్సిన్, జిబ్బరిలిన్, సైటోకైనిన్, ఇథిలిన్, సి డార్మెన్స్. ఇందులో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, రిపీటెడ్ క్వశ్చన్, ఆక్సిన్, సైటోకైనిన్ అనేటువంటిది ఎక్కువ సార్లు రిపీట్ అయినటువంటి క్వశ్చన్. దీంతో పాటు ఇంకా అడిషనల్గా ప్రిపేర్ అవుతాననే వాళ్ళు సిగ్మాయిడ్ గ్రోత్ కర్వ్, అబ్సల్యూట్ గ్రోత్ రేట్, రిలేటివ్ గ్రోత్ రేట్ అనేటువంటి క్వశ్చన్ కూడా ప్రిపేర్ అయితే మంచిది. రైట్, దెన్ 15th క్వశ్చన్ మీరు ఎగ్జామ్లో అటెంప్ట్ చేయాలి అంటే మీరు మేజర్గా ప్రిపేర్ అవ్వాల్సింది మైక్రోబయాలజీ. మైక్రోబయాలజీలో బ్యాక్టీరియా అండ్ అనదర్ చాప్టర్ వైరసెస్. సో ఈ రెండు చాప్టర్స్లో బ్యాక్టీరియా నుంచి 4 మార్క్ వచ్చే సందర్భాలు తక్కువగా ఉన్నాయి, వైరస్ నుంచి 4 మార్క్స్ వచ్చినటువంటి సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఎక్కువగా వైరస్ మీద ఫోకస్ చేయండి. బ్యాక్టీరియా కూడా ప్రిపేర్ అవ్వాలి, ప్రిపేర్ అవ్వద్దు అని చెప్పట్లేదు. సో దీనికి కొంచెం తక్కువ ప్రియారిటీ ఇవ్వండి, దీనికి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వండి. బ్యాక్టీరియాలో రిపీటెడ్ క్వశ్చన్స్ ఏంటి చూస్తే, బ్యాక్టీరియా వైరస్ మీద దగ్గర దగ్గర మనం 6 క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో మనం మేజర్గా ఈ 6 క్వశ్చన్స్ వరకు ప్రిపేర్ అవ్వాలి. అవి ఏంటి చూద్దాం. బ్యాక్టీరియాలో క్లాసిఫికేషన్ ఆఫ్ బ్యాక్టీరియా బేస్డ్ ఆన్ ద ఫ్లాజెల్లా అనేటువంటి క్వశ్చన్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ కాంజుగేషన్ ఆఫ్ బ్యాక్టీరియా. ఇవి 2 క్వశ్చన్స్ బ్యాక్టీరియా నుంచి కంపల్సరీ ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ వైరస్ నుంచి ఏమేమి ప్రిపేర్ అవ్వాలి, కెమికల్ నేచర్ ఆఫ్ వైరస్, ఐసిటివి అండ్ టిఎంఈ వైరస్, స్ట్రక్చర్ ఆఫ్ టిఎంఈ వైరస్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ T4 బ్యాక్టీరియోఫాజ్ వైరస్. ఓకే, ఈ క్వశ్చన్స్ కంపల్సరీగా ప్రిపేర్ అవ్వాలి. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఏమిటి అంటే ఈ 5-6లో మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమిటి అంటే టిఎంఈ వైరస్, బ్యాక్టీరియోఫాజ్ వైరస్ అండ్ ఐసిటివి అనే క్వశ్చన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఎలా చెప్పగలుగుతున్నాం, ఎక్కువసార్లు రిపీట్ అయింది కాబట్టి. మనం 10 years ప్రీవియస్ పేపర్స్ గురించి డిస్కషన్ చేస్తున్నాం. ఇక్కడ ఒకే వీడియోలో మనం 10 years సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ ఒకే వీడియోలో ఎనాలిసిస్ చేస్తున్నటువంటి క్లాస్ ఇది. సో ఇది చాలా మందికి బెనిఫిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ 16th క్వశ్చన్. ఈ 16th క్వశ్చన్ మీరు అటెంప్ట్ చేయాలంటే మీరు మేజర్గా జెనెటిక్స్ అనేటువంటి చాప్టర్ ప్రిపేర్ అవ్వాలి. ఈ జెనెటిక్స్ అనేటువంటి చాప్టర్లో క్వశ్చన్స్ డిఫరెంట్గా ఉన్న ఆన్సర్ అంతా ఒకేలా అనిపిస్తూ ఉంటుంది. సో మోస్ట్ కన్ఫ్యూజన్ చాప్టర్ ఇది. సో అన్ని ఒక క్వశ్చన్కి ఒక ఆన్సర్ రాయబోయి ఇంకొక ఆన్సర్ రాసే సందర్భాలు కూడా ఉంటాయి. ఏం లేదు, అక్కడ డెఫినేషన్లో కొంచెమే డిఫరెన్స్ ఉంటుంది, రేషియోస్ కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, అది చూసుకోవాలి. ఒకసారి కోడామినెన్స్ అడిగితేనో ఇన్కంప్లీట్ డామినెన్స్ రాస్తారు, లేదా ఇన్కంప్లీట్ డామినెన్స్ అయితే వేరే టెస్ట్ క్రాస్ రాయడం, లేదా మోనో హైబ్రిడ్ అయితేనేమో మోనో హైబ్రిడ్ క్రాస్ గురించి రాయడం, టెస్ట్ క్రాస్ రాయడం. అటువంటి కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీ మెయింటైన్ చేయండి. ముందే డెఫినేషన్ చూసుకోవాలి, రేషియోస్ చూసుకోవాలి, అట్ ది సేమ్ టైం చార్ట్ కూడా మంచిగా ప్రిపేర్ అవ్వాలి. ఇక్కడ డెఫినేషన్కి 1 మార్క్ ఉంటుంది, రేషియోస్కి 1 మార్క్ ఉంటుంది, చార్ట్కి 1 మార్క్ ఉంటుంది, డిస్క్రిప్షన్ 1 మార్క్ ఉంటుంది. ఆ విషయం గమనించాలి. సో జెనెటిక్స్లో మన టెక్స్ట్ బుక్లో దగ్గర దగ్గర 8 క్వశ్చన్స్ ఇచ్చాడు. 8 క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు, మినిమం 6 క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. సో అవి ఏంటి, ఆ 6 క్వశ్చన్స్ ఏంటి అంటే మెండల్ మెన్షన్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ పీ ప్లాంట్ కండక్టింగ్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ మెండల్. ఓకే, మెండల్ పీ ప్లాంట్ మీద హైబ్రిడైజేషన్ ఎక్స్పెరిమెంట్ చేయడానికి అడ్వాంటేజెస్ ఏంటి. నెక్స్ట్ క్వశ్చన్ డామినెంట్ అండ్ రెసెస్, హోమోజైగస్, హెటరోజైగస్. ఇది కూడా ఒకసారి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. నెక్స్ట్ మెండల్ పీ ప్లాంట్ ఎక్స్పెరిమెంట్ అనేది 4 times 3 times వచ్చిన సందర్భాలు ఉన్నాయి. నెక్స్ట్ టెస్ట్ క్రాస్ 2 times వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇన్కంప్లీట్ డామినెన్స్ 2 times రావడం జరిగింది. అదేవిధంగా ఇన్కంప్లీట్ డామినెన్స్తో పాటు కోడామినెన్స్ ఉంది, అది కూడా 2 times వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. వీటితో పాటు జీన్ మ్యూటేషన్ అండ్ క్రోమోజోమల్ మ్యూటేషన్ క్వశ్చన్ కూడా ప్రిపేర్ అవ్వాలి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అంటే మెండల్ పీ ప్లాంట్ అడ్వాంటేజెస్. ఓకే, దెన్ టెస్ట్ క్రాస్, ఇన్కంప్లీట్ డామినెన్స్, కోడామినెన్స్. Then come on to the next chapter. What is the next chapter? Next question, molecular biology. Molecular biology chapter. So ఈ మాలిక్యులర్ బయాలజీ చాలా క్రిటికల్. అంటే ఎలా క్రిటికల్ అంటే కాన్సెప్ట్ తెలిస్తే ఈజీ, కాన్సెప్ట్ తెలియకపోతే క్రిటికల్. సో అది సెకండరీ. సో ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్లో 10 questions ఉన్నాయి. 10 questionsలో మినిమం 7 questions, 10 questions లో మినిమం 7 questions
ప్రిపేర్ అవ్వాలి. 60/60 రావాలంటే ఇంకొక క్వశ్చన్ ఎక్స్ట్రా కూడా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది. సో మినిమం స్లో లెర్నర్స్ ప్రిపేర్ అవ్వాల్సిన వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే చూద్దాం. ముందు ఒక 7 క్వశ్చన్స్ చూద్దాం. 7 క్వశ్చన్స్ ఏంటనేది తెలుసుకున్న తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటో కూడా చూద్దాం. రైట్, 7 క్వశ్చన్స్ లో ఏంటి అంటే ఫస్ట్ ప్రియారిటీ మనం ఇవ్వవలసింది DNA RNA డిఫరెన్సెస్, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ RNA పాలిమరేజెస్, నెక్స్ట్ వన్ న్యూక్లియోజోమ్ స్ట్రక్చర్, లాక్-ఓపెరాన్ డయాగ్రామ్ అండ్ ట్రాన్స్ఫార్మేషన్ ప్రిన్సిపల్, గ్రిఫిత్ ట్రాన్స్ఫార్మేషన్ ఎక్స్పెరిమెంట్, జెనెటిక్ కోడ్. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇన్ దిస్ చాప్టర్. రైట్, నెక్స్ట్ ఇంకా దీంతో పాటు అడిషనల్గా మెసల్సన్ స్టాల్స్ ఎక్స్పెరిమెంట్ ఒకసారి అడిగాడు. అదేవిధంగా కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ హరగోవింద్ ఖొరానా, జార్జ్ గ్యామో, ఇది కూడా ఒకసారి అడగడం జరిగింది. టీఆర్ఎన్ఏ డయాగ్రామ్ ఇచ్చి లేబులింగ్ చేయమని ఒకసారి కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో అందుకనే నేను చెప్తున్నాను, ఏ క్వశ్చన్ ఇస్తాడు అనేది తెలియనటువంటి చాప్టర్ ఏదైనా ఉందంటే అది మాలిక్యులర్ బయాలజీ. అయినా కూడా ఇంకా ఎవరైనా ప్రిపేర్ అవ్వాలి, మొత్తం ప్రిపేర్ అవ్వాలి వాళ్ళకి మనం 7 క్వశ్చన్ చెప్పుకున్నాం. అవి ఏంటి మళ్ళీ ఒకసారి మీరు వీడియో స్క్రోలింగ్ చేసి చూసుకోండి, సరిపోతుంది. రైట్, దెన్ నెక్స్ట్ 18th క్వశ్చన్ మీరు అటెంప్ట్ చేయాలంటే ఇక్కడ మీరు ఎక్స్పెక్టేషన్ మంచిగా పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం ఎక్స్పెక్ట్ చేయలేము, దాదాపు చేయలేము. మినిమం 7 to 8 క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇక్కడైతే అంత కష్టపడాల్సిన అవసరం లేదు. అప్లికేషన్స్ ఇన్ బయోటెక్నాలజీ, చాప్టర్ నేమ్ అప్లికేషన్స్ ఇన్ బయోటెక్నాలజీ. సో ఈ అప్లికేషన్స్ ఇన్ బయోటెక్నాలజీలో మనకి 4 క్వశ్చన్స్ మాత్రమే ఇచ్చాడు. 4 క్వశ్చన్స్ లో కంపల్సరీ ఒక క్వశ్చన్ అనేది పక్క డ్యామ్ షూర్గా వస్తుంది, 100% వస్తుంది. సో ఈ 4 క్వశ్చన్స్ ఏంటంటే మేజర్గా బీటీ కాటన్, పెస్ట్ రెసిస్టెన్స్ అండ్ ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ అండ్ 4th క్వశ్చన్ బయోసేఫ్టీ ఎథికల్ ఇష్యూస్. సో ఈ 4 క్వశ్చన్స్ మనం ప్రిపేర్ అయినట్లయితే ఈ 4 క్వశ్చన్స్లో గ్యారంటీగా ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. సో అవి వీటిలో ఈ 4లో వెరీ వెరీ ఇంపార్టెంట్, మేము 4 చదవలేము అనుకునే వాళ్ళు వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 3 చెప్తున్నాం. ఏంటంటే బీటీ కాటన్, నెక్స్ట్ ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ అండ్ బయోసేఫ్టీ ఎథికల్ ఇష్యూస్. పెస్ట్ రెసిస్టెన్స్ పరిస్థితి ఏంటంటే దాన్ని కూడా అడిగాడు, కాకపోతే తక్కువగా అడగడం జరిగింది. రిమైనింగ్ క్వశ్చన్స్ మాత్రం 2-3 టైమ్స్ రిపీట్ అవ్వడం జరిగింది. సో మేజర్గా మొత్తం ఇవన్నీ ప్రిపేర్ అవ్వాలి. 60/60 రావాలి అనుకున్న వాళ్ళు ఈ 8 క్వశ్చన్స్లో ఏవైనా 7 చాప్టర్స్ ప్రిపేర్ అయ్యి ఉంటే మంచిదని నేను సజెషన్ ఇస్తున్నాను. సో ఇక స్కోర్ ఇంప్రూవ్ అయితే చాలు, మాకు 60/60 అవసరం లేదు, స్కోర్ ఇంప్రూవ్ అయితే చాలు అనుకునే వాళ్ళు మాత్రం నేను ఇప్పుడు టిక్ చేస్తున్నాను. ఈ బ్లూ కలర్తో టిక్ చేసేటువంటి చాప్టర్స్ ప్రిపేర్ అవ్వండి, సరిపోతుంది. సో ఇక్కడ 12th క్వశ్చన్ ఫోటోసింథసిస్, రెస్పిరేషన్ అండ్ ప్లాంట్ గ్రోత్ డెవలప్మెంట్, బ్యాక్టీరియా వైరస్ అండ్ జెనెటిక్స్, నెక్స్ట్ అప్లికేషన్స్. ఈ ఒక టిక్ చేసినటువంటి చాప్టర్స్ మీరు ప్రిపేర్ అయితే స్కోర్ మంచిగా ఇంప్రూవ్ చేయవచ్చు. మరి 60/60 తెచ్చుకోవాలంటే ఏ చాప్టర్ ప్రిపేర్ అవ్వాలి? దీంతో ఈ ఒక 6 ఇక్కడ 4 to 6తో పాటు ఇక మీకు ఏది ఈజీ అయితే అది, ఓకేనా? చాయిస్ ఫర్ యువర్స్. మీరే మీకు ఏ చాప్టర్ కన్వీనియంట్గా ఉంటే ఆ చాప్టర్ ప్రిపేర్ అవ్వండి. 2 కూడా ఎక్కువగానే ప్రిపేర్ అవ్వాలి. ఇక్కడ మినిమం 6 ప్రిపేర్ అవ్వాలి, ఇక్కడ మినిమం 7 క్వశ్చన్స్ పైగా ప్రిపేర్ అవ్వాలి. ఎవరికి ఇది 60/60 కావాలనుకునే వాళ్ళు ఈ ఏరియాస్ మంచిగా చూసుకోండి, ఏదైనా ఒకటి చూస్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. ఓకే, 7 క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి. మరి 7 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. అందులో మీకు ఎక్కువ మార్క్స్ వచ్చినటువంటి క్వశ్చన్నే కన్సిడర్ చేస్తారు. ఫర్ సపోజ్ 4 మార్క్ క్వశ్చన్స్ ఒకదానికి 3 మార్క్సే పడ్డాయి, ఒకదానికి 4 మార్క్స్ పడ్డాయి. అప్పుడు ఎవాల్యుయేషన్ చేసినప్పుడు మీకు 3 మార్క్స్ ఉన్నటువంటి క్వశ్చన్ ఎవాల్యుయేట్ చేయకుండా కౌంట్ చేయకుండా 4 మార్క్స్ వచ్చినటువంటి క్వశ్చన్ మాత్రమే కన్సిడర్ చేస్తారు. సో కాబట్టి ఎక్స్ట్రా క్వశ్చన్ ఒకటి అటెంప్ట్ చేస్తే మంచిది. ఎవరు 60/60 రావాల్సిన. సో ఇక మినిమం నేర్చుకోవాల్సినటువంటి చాప్టర్స్ ఏంటి? పాస్ అవుతే చాలు, మాకు స్కోరింగ్తో పని లేదు, మినిమం పాస్ అయితే చాలు అనుకునే వాళ్ళు ఇగో ఈ ఏరియా చదవండి. ఫస్ట్ ప్రియారిటీ గోస్ టు అప్లికేషన్స్ ఇన్ బయోటెక్నాలజీ, బీటీ కాటన్, ట్రాన్స్జెనిక్ ప్లాంట్, బయోసేఫ్టీ ఎథికల్ ఇష్యూస్, పెస్ట్ రెసిస్టెన్స్. రైట్, దెన్ కమ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, బ్యాక్టీరియా వైరస్ అనేటువంటి చాప్టర్లో
వైరస్కి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వండి. ఇందులో ఐసిటీవీ, టిఎంఈ వైరస్, బ్యాక్టీరియోఫాజ్ ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వన్ ఇక మినరల్ న్యూట్రిషన్ అనేటువంటి చాప్టర్. ఏ చాప్టర్ అది? మినరల్ న్యూట్రిషన్ అనేటువంటి చాప్టర్లో ఏమిటి ఇందులో ఆల్రెడీ మనం వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం. రూట్ నాడ్యూల్ ఫార్మేషన్, ఎమినో యాసిడ్ సింథసిస్, ఎంజైమ్ ఇన్హిబిటర్స్ అండ్ కోఫాక్టర్స్ మీరు ప్రిపేర్ అయ్యి సరిపోతుంది. ఈ 3 చాప్టర్స్ మీరు సెలెక్ట్ చేసుకొని చదవండి, మీరు ఈజీగా పాస్ అయిపోతారు. రైట్, నెక్స్ట్ వన్ ఇంకా అడిషనల్గా ఏమైనా చదువుతారంటే జెనెటిక్స్ కూడా చదువుకోండి పాస్ అవ్వాలనుకునే వాళ్ళు. రైట్, దెన్ కమ్ ఆన్ టు ద నెక్స్ట్ సెక్షన్. వాట్ ఇస్ ద నెక్స్ట్ సెక్షన్? థర్డ్ సెక్షన్. ఓకే, ఈ థర్డ్ సెక్షన్ మనం చూద్దాము. కమింగ్ టు ద థర్డ్ సెక్షన్. సో థర్డ్ సెక్షన్ అనేటువంటిది మనకి లాస్ట్ అండ్ ఫైనల్ సెక్షన్ ఇన్ ద ఐపీ ఎగ్జామినేషన్. 8 మార్క్స్ సంబంధించినటువంటి చాప్టర్ ఇది. 8 మార్క్స్ సంబంధించినటువంటి సెక్షన్. ఇందులో మనకి 3 క్వశ్చన్స్ ఇస్తున్నారు, మనం అటెంప్ట్ చేయవలసింది 2. ఈ విషయం మీకు తెలిసిన విషయమే. సో ఆ 2 క్వశ్చన్స్ ఏంటి, 3 క్వశ్చన్స్ ఎక్కడ అడుగుతున్నాడు, ఏ చాప్టర్ నుంచి అడుగుతున్నాడు, ఏ క్వశ్చన్ అటెంప్ట్ చేయాలంటే మనము ఏ చాప్టర్స్ ప్రిపేర్ అవ్వాలి అనేది ఇప్పుడు మనం డిస్కషన్ చేయబోతున్నాము. సో ప్లీజ్ ఫోకస్ ఆన్ ద 19th question, 20th question and as well as 21. Right, then here 19th question మీరు రాయాలి అంటే ఫోటోసింథసిస్ అండ్ రెస్పిరేషన్ అనేటువంటి 2 చాప్టర్స్ ఇక్కడ మీరు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది. సో 19th క్వశ్చన్ మీరు అటెంప్ట్ చేయాలి అంటే మేజర్గా ఇక్కడ మీరు సైక్లిక్ అండ్ నాన్ సైక్లిక్ ఫోటోపాస్పారిలేషన్ అనేటువంటి క్వశ్చన్, దీంతో పాటు కెల్విన్ సైకిల్ దీన్ని మనం C3 సైకిల్ అంటాం. సో ఇది ఫోటోసింథసిస్ నుంచి 2 క్వశ్చన్స్. సో ఇది గమనించాలి. ఇవి క్వశ్చన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 3 ఇది వచ్చేసి గ్లైకోలైసిస్. Then another question we have in the respiration chapter. What is that? TCA cycle or Krebs cycle. Glycolysis name అంటాం EMP pathway. Glycolysis cycle also known as EMP pathway. సో ఇక్కడ మనము ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేయాలంటే 4 క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలి. సో నేను ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళంటే అవ్వండి, కొంచెం కష్టం అనుకునే వాళ్ళు ఈ చాప్టర్ ప్రియారిటీ ఇవ్వకపోవడం మంచిది. సో ఈ చాప్టర్ వదిలేయడం బెటర్, ఎందుకంటే మనకి చాయిస్ ఉంది. రైట్, నెక్స్ట్ ఇక చూస్తే నెక్స్ట్ వచ్చేసి మనకి మేజర్గా ఏమున్నాయి ఇక్కడ. నెక్స్ట్ అనదర్ వన్ ఇక్కడ 19 అనుకున్నాము మనము. నెక్స్ట్ ఇక్కడ 20. రైట్, ఇక్కడ వచ్చేసి 21. సో ఇక్కడ మీరు చూడండి. సో 20th క్వశ్చన్ మీరు అటెంప్ట్ చేయాలంటే బయోటెక్నాలజీ అనేటువంటి చాప్టర్ ప్రిపేర్ అవ్వాలి. సో ఈ బయోటెక్నాలజీ అనే చాప్టర్లో మనకు ఉన్నది 2 క్వశ్చన్స్. వాట్ ఆర్ దే? ఫస్ట్ వన్ టూల్స్ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ అనదర్ వన్ ప్రాసెస్ ఆఫ్ బయోటెక్నాలజీ. సో టూల్స్ ఆఫ్ బయోటెక్నాలజీ, అనదర్ వన్ ప్రాసెస్ ఆఫ్ బయోటెక్నాలజీ. దాదాపు 50% ఛాన్స్ ఉంది. ఒక సెట్లో టూల్స్ ఉంటే ఇంకొక సెట్లో ప్రాసెస్ ఉండే అవకాశం ఉంది. సో దాదాపు గ్యారంటీగా ప్రిపేర్ అవ్వాల్సినటువంటి చాప్టర్ ఏది అంటే కంపల్సరీ చూస్ చేసుకోవాల్సిన చాప్టర్ బయోటెక్నాలజీ. సరే, ఇది మీరు చూస్ చేసుకోకపోతే ఇది కంపల్సరీ మీరు చూస్ చేసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ స్టార్ మార్క్ కూడా వేస్తున్నాను. ఎవరైనా స్లో లెర్నర్స్ ఉండి మేము ఒకటే ఎస్సే చదవగలుగుతాం, 2 రాయలేము, 2 చదవలేము అనుకునే వాళ్ళు కంపల్సరీ ప్రిపేర్ అవ్వాల్సిన ఎస్సే టూల్స్ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ ప్రాసెస్ ఆఫ్ బయోటెక్నాలజీ. రైట్, then come on to the next question, 21st question and last question in the IP examination. సో ఈ క్వశ్చన్ తో ఎండ్ అవుతుంది. సో ఈ 21st క్వశ్చన్ మీరు అటెంప్ట్ చేయాలి అంటే టిష్యూ కల్చర్ అనేటువంటి క్వశ్చన్. నెక్స్ట్ ప్లాంట్ బ్రీడింగ్. నెక్స్ట్ question sewage treatment. So please focus here. So we have 3 questions.
3 క్వశ్చన్స్ లో మనకి గ్యారంటీగా ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా ఇది. సో మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మీరు చూస్ చేసుకొని ప్రిపేర్ అవ్వాల్సింది 21st క్వశ్చన్ 20th క్వశ్చన్ మీరు చూస్ చేసుకొని ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఎందుకంటే ఎగ్జామ్లో మనం అటెంప్ట్ చేయాల్సింది 2 క్వశ్చన్స్ చాయిస్ ఉంది కాబట్టి ఈ ఏరియా అనేటువంటిది నేను ప్రిఫర్ చేయట్లేదు. ప్రిపేర్ అయ్యే వాళ్ళు అవ్వండి, నేను వద్దనట్లేదు. సరే, కాకపోతే ఎందుకు వద్దంటున్నానంటే 4 సైకిల్స్ లో ఏ సైకిల్ ఇచ్చేది తెలియదు. ఎక్కువగా రిపీట్ అవుతున్న సైకిల్ గ్లైకాలసిస్, కెల్విన్ సైకిల్ అండ్ క్రెబ్స్ సైకిల్ ఎక్కువగా రిపీట్ అవుతుంది. సో ఇప్పటివరకు పెద్దగా అడగనటువంటి క్వశ్చన్ సైక్లిక్ నాన్ సైక్లిక్ ఫోటోఫాస్ఫోరైలేషన్ పెద్దగా అడగడం లేదు. సో అది నెక్స్ట్ బయోటెక్నాలజీలో ఏ క్వశ్చన్ అడుగుతున్నారు, ఈక్వల్ ప్రియారిటీ 50% ఛాన్స్ హియర్ 50% ఛాన్స్. సో ఇక్కడ ఛాన్స్ ఎంత ఉంది, ఈ క్వశ్చన్ వచ్చే ప్రాబబిలిటీ ఎంత ఉంది అంటే 33%, 33.3% ఉంది. ఈ క్వశ్చన్ వచ్చే ప్రాబబిలిటీ ఎంత ఉంది 33.3 అండ్ సీవేజ్ ట్రీట్మెంట్ ప్రాబబిలిటీ ఎంత ఉంది అంటే 33.3% ఛాన్స్ ఉంది. సో ఎందుకు మనకి 3 క్వశ్చన్లలో మళ్ళీ మీరు ఒకటే ప్రిపేర్ అవ్వడం, మీరు సపోజ్ 2 చదువుతారు, సీవేజ్ ట్రీట్మెంట్ వస్తుంది, సో 8 మార్క్స్ లాస్ అవ్వాల్సి వస్తుంది. సో మీరు ఇక్కడ నేను చెప్పే సజెషన్ ఏంటంటే చదివితే చాప్టర్లో ఉన్న ఎస్సేస్ అన్ని చదవండి, వదిలేస్తే చాప్టర్ 3లో ఉన్న ఎస్సేస్ అన్ని వదిలేయండి. అది నేను మీకు ఇచ్చేటువంటి బెస్ట్ సజెషన్. రైట్. సో ఇక్కడ మనం టిష్యూ కల్చర్ వస్తుందా, ప్లాంట్ బ్రీడింగ్ వస్తుందా, సీవేజ్ ట్రీట్మెంట్ వస్తుందా అనే కన్ఫ్యూజన్ వస్తుంది. ఏ క్వశ్చన్ వచ్చేది ఎవరు డిసైడ్ చేయలేరు. ఫర్ సపోజ్ సెట్ ఏ ఉంది అనుకో, ఈ క్వశ్చన్ వస్తుంది, సెట్ బి ఉందిలో ఈ క్వశ్చన్ వస్తుంది, సెట్ సిలో ఈ క్వశ్చన్ వస్తుంది. సో మనం ఏ సెట్ వచ్చేది ఎవరికి తెలియదు కదా. సో కాబట్టి ఒక్కొక్క సెట్లో ఒక్కొక్క క్వశ్చన్ అనేటువంటిది ఉంటుంది. 3-4 సెట్లు తయారు చేసి పెడతారు కాబట్టి 3 క్వశ్చన్లు కూడా చదవండి. సో ఇది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ఇట్లా మరి మొత్తం మీద మనము ఈ యొక్క వీడియోలో మనం ఒకటి డిస్కషన్ చేసాం. ఏంటి అదంటే 3 కేటగిరీల వాళ్ళకి ఏ విధంగా ఈ యొక్క వీడియో హెల్ప్ అవుతుంది చూస్తే, ఫస్ట్ కేటగిరీ పాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఏమేమి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది, అనేది చూద్దాము. సో ఇందులో పాస్ అయితే చాలు అనుకునే వాళ్ళు స్టార్ మార్క్ ప్రిపేర్ అవ్వండి. ఏమేమి స్టార్ మార్క్స్ ఉన్నాయో చూసుకోండి. ఇక్కడ బ్యాక్టీరియా అండ్ మాలిక్యులర్ బయాలజీ, మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్, అప్లికేషన్స్ ఇన్ బయోటెక్నాలజీ స్టార్ మార్క్ చాప్టర్స్ చూసుకోండి. 4 ప్రిపేర్ అయితే ఇక్కడ మనకి 5 క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. సో నెక్స్ట్ వన్ ఇక మినరల్ న్యూట్రిషన్ లో స్టార్ మార్క్ చాప్టర్స్ 4 ఇచ్చాము. ఇందులో మీరు ఏమైనా 3 సెలెక్ట్ చేసుకొని చదవండి, మనం 3 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయవచ్చు. నెక్స్ట్ సెక్షన్ లో స్టార్ మార్క్ మనం ఒకటి ఇవ్వడం జరిగింది. సో ఇది బయోటెక్నాలజీ ప్రిపేర్. ఇది ఎవరికి పాస్ అయితే చాలు అనుకునే వాళ్ళకి, 60 out of 60 రావాలనుకున్న వాళ్ళు చూడండి. మేజర్గా టూల్స్ లో డయాగ్రామ్ ఉంది, ప్రిపేర్ అవ్వాలి. ప్రాసెస్ లో కూడా డయాగ్రామ్స్ ఉన్నాయి, ప్రిపేర్ అవ్వాలి. టిష్యూ కల్చర్ లో చార్ట్ మరియు అడ్వాంటేజెస్ కూడా కంపల్సరీ మెన్షన్ చేయాలి. టిష్యూ కల్చర్ డిస్క్రిప్షన్ రాసినందుకు 4 మార్క్స్, చార్ట్ ప్రిపేర్ చేసినందుకు 2 మార్క్స్, అదే విధంగా అడ్వాంటేజెస్ రాసినందుకు కూడా 2 మార్క్స్ ఉంటాయి. సో మొత్తం 8 మార్క్స్. ప్లాంట్ బ్రీడింగ్ లో డెఫినేషన్ రాయాలి, స్టెప్స్ ఇంట్రడక్షన్ రాయాలి, తర్వాత స్టెప్ బై స్టెప్ 5 స్టెప్స్ ఉంటాయి, కంపల్సరీగా మెన్షన్ చేయాలి. మినిమం 2 పేజెస్ తగ్గకూడదు ప్లాంట్ బ్రీడింగ్. టిష్యూ కల్చర్ మినిమం 3 పేజెస్ కి తగ్గకుండా అటెంప్ట్ చేయండి. సీవేజ్ ట్రీట్మెంట్ ఇంట్రడక్షన్ రాయాలి. నెక్స్ట్ ప్రైమరీ ట్రీట్మెంట్ అండ్ సెకండరీ సీవేజ్ ట్రీట్మెంట్ గురించి రాయాల్సి ఉంటుంది. ఇది కూడా మినిమం 2 పేజెస్ తగ్గకుండా రాయాల్సి ఉంటుంది. సో ఇది 60 out of 60 రావాలి అనుకునే వాళ్ళు. రైట్. నెక్స్ట్ వన్ ఇక మనము నెక్స్ట్ స్ట్రాటజీలో చూస్తే ఫస్ట్ స్ట్రాటజీ ఏమనుకున్నాం మనం, పాస్ ప్యాకేజ్. సో ఫస్ట్ పాస్ ప్యాకేజ్ లో చూసినట్లయితే ఏం ప్రిపేర్ అవ్వాలి, సెక్షన్ 1లో ఏం ప్రిపేర్ అవ్వాలి, సెక్షన్ 2లో ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటి అని మనం ఆల్రెడీ డెప్త్ గా డిస్కషన్ చేసిన. ఇక్కడ స్కోర్ చూద్దాము. స్కోర్ బోర్డ్ లో మనము ఎంతవరకు రీచ్ అవ్వగలుగుతున్నాము, పాస్ ప్యాకేజ్ కొరకు మనము ఏ విధంగా రీచ్ అవ్వగలుగుతున్నాము. ఎవరికి ఇది పాస్ ప్యాకేజ్ వాళ్ళకి, స్లో లెర్నర్స్, ఇక్కడ మొత్తం ప్రిపేర్ అవ్వలేని వాళ్ళు. ఫస్ట్ సెక్షన్ లో మనము 4 సెలెక్ట్ చేసుకున్నాం బాబు. 2 క్వశ్చన్స్ మన మొత్తం మీద 4లో 5 క్వశ్చన్స్ వస్తున్నాయి. సో 5 into 2 10 మార్క్స్ ఇక్కడ మనం స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. మీకు అందరికీ డౌట్ ఉంటే ప్రీవియస్ వీడియోని స్క్రోల్ చేసి చూసుకోండి.
సెక్షన్ నెంబర్ 2లో మనకి నేను మీకు 4 చాప్టర్స్, నేను 4 క్వశ్చన్స్ సెలెక్ట్ చేశాను. అందులో ఏవైనా 3 సెలెక్ట్ చేసుకొని చదవండి. 3 into 4 మనకి 12 మార్క్స్ ఇక్కడ స్కోర్ చేయవచ్చు. నెక్స్ట్ థర్డ్ సెక్షన్లో ఒకే ఒక క్వశ్చన్ మనం సెలెక్ట్ చేసుకున్నాం, ఏంటంటే బయోటెక్నాలజీ. 1 into 8 మార్క్స్. సో ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం మీద 30 మార్క్స్ మనము అటెంప్ట్ చేసినట్లయితే, హౌ మెనీ మార్క్స్? 30 మార్క్స్ అటెంప్ట్ చేసినట్లయితే ఈజీగా 21 మార్క్స్తో మనం పాస్ అయిపోవచ్చు. పెద్ద విషయం ఏం కాదు. ఇంకా ప్రిపరేషన్ ఎవరైనా మొదలు పెట్టకపోతే ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఈ ఒక 2 days టైం ఉంది. ప్లాన్ ప్రకారం ప్రిపేర్ అవ్వండి. ఒక డే మనము ఫస్ట్ సెక్షన్కి ఇచ్చేసుకోండి, ఫస్ట్ సెక్షన్ థర్డ్ సెక్షన్ ఒక రోజు ప్రిపేర్ అవ్వండి, సెకండ్ సెక్షన్ ఒక రోజు ప్రిపేర్ అవ్వండి, లాస్ట్ రోజు రివిజన్ చేసుకొని రాసేయండి, సరిపోతుంది. సో అది నేను ఇచ్చేటువంటి సజెషన్. నెక్స్ట్ వన్, ఇంకా మనము స్కోర్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి. స్కోర్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి చూద్దాం. స్కోరర్స్ కోసం మనం ఏం చేద్దాం. సో స్కోరర్స్ మనం ప్రిపేర్ అవ్వాల్సినటువంటిది ఏంటి చూసినట్లయితే, మేజర్గా ఫస్ట్ సెక్షన్లో, సెకండ్ సెక్షన్లో, అదేవిధంగా థర్డ్ సెక్షన్లో ఏమేమి ప్రిపేర్ అవ్వాలి చూస్తే, ఫస్ట్ సెక్షన్లో మనం ఆల్రెడీ 9 క్వశ్చన్స్ చూస్ చేసుకున్నాం. సో 9లో 9 into 2 మనకి 18 మార్క్స్ ఇక్కడ మనం స్కోర్ చేయవచ్చు. నెక్స్ట్ సెకండ్ సెక్షన్లో 6 సెలెక్ట్ చేసుకున్నాం. 6 into 24, 6 into 4 దట్ ఈస్ 24 మార్క్స్ ఇక్కడ గెయిన్ చేస్తున్నాము. థర్డ్ సెక్షన్లో ఆల్రెడీ 2 సెలెక్ట్ చేసుకున్నాం. 2 ప్రిపేర్ అవ్వండి, వేరే క్వశ్చన్ జోలికి వెళ్ళొద్దు, 19 వరకు వెళ్ళొద్దు, 20, 21 ప్రిపేర్ అవ్వండి, సరిపోతుంది. క్యాపబిలిటీ ఉన్న వాళ్ళు 19 కూడా చదవండి, రైట్. కానీ ఇక్కడ మనకి 2 క్వశ్చన్స్ ఉన్నాయి. సో మనం ఇక్కడ అటెంప్ట్ చేసినట్లయితే మనకి 16 మార్క్స్, నియర్లీ 58 మార్క్స్ మీరు అటెంప్ట్ చేసినట్లయితే మినిమం 50+ మార్క్స్ రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఇక స్కోర్ ఇంప్రూవ్ చేసుకోవాలి. స్కోర్ కాదు, మాకు ర్యాంక్, మంచి ర్యాంక్ రావాలి, ఓకేనా. 60 out of 60 రావాలి. థర్డ్ కేటగిరీ 60 out of 60 టాపర్స్కి ఇచ్చేటువంటి సజెషన్ ఏంటి? సో ఓకేనా, టాపర్స్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి. 60 out of 60 గెయిన్ చేయాలంటే 59 వస్తే ఒకలా ఉంటుంది, 60 వస్తే ఆ కిక్ వేరే ఉంటుంది. అది మీకు వస్తే తెలుస్తుంది. ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో మీరు సాధించే ఉండొచ్చు. సో ఇక్కడ మనం 60 out of 60 రావాలంటే అన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాల్సిందే. ఫస్ట్ సెక్షన్లో మనము 10 ఉన్నాయి, 10 into 2 20 మార్క్స్ ఇక్కడ స్కోర్ చేస్తాం. సెకండ్ సెక్షన్లో వచ్చేసి మనము 7 క్వశ్చన్స్, ఎన్ని క్వశ్చన్స్ మీరు ఇక్కడ చూస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అంటే ఈ ఏరియాలో 7 క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకోండి, 6 అటెంప్ట్ చేయండి. వీలైన వాళ్ళు 7 క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేస్తే మరీ మంచిది, ఓకేనా. ఇక్కడ 24 మార్క్స్ మీరు స్కోర్ చేయవచ్చు. అదేవిధంగా మీరు థర్డ్ సెక్షన్ అనేటువంటి లాస్ట్ అండ్ ఫైనల్ సెక్షన్, థర్డ్ సెక్షన్లో ఏమైనా 2 చాప్టర్స్ సెలెక్ట్ చేసుకొని చదవండి. 2 into 8 ఓవరాల్గా మనకి ఇక్కడ 16 మార్క్స్ స్కోర్ చేస్తాం. ఓవరాల్గా 60 మార్క్స్ మీరు అటెంప్ట్ చేస్తారు. వీలైన వాళ్ళు ఛాయిస్ కూడా రాయడానికి ప్రయత్నం చేయండి. ఈ ఛాయిస్ రాసేటప్పుడు ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను, కొన్ని క్వశ్చన్స్కి మీరు ప్రజెంటేషన్ సరిగా లేకపోయినట్లయితే, దట్ మీన్స్ డయాగ్రామ్స్ వేయకపోవడం, లేదా లేబులింగ్ లేకపోవడం, నీట్గా ప్రజెంటేషన్ లేకపోవడం, ఎక్కడైనా 1-2 స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ లేకపోతే పాయింట్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నట్లయితే వాటికి 4 మార్క్స్ కాకుండా 3 మార్క్స్ వేసే సందర్భాలు ఉంటాయి. కాబట్టి అటువంటి సందర్భాల్లో మీరు ఛాయిస్ రాసినట్లయితే 4 మార్క్స్ మాత్రమే వాళ్ళు వచ్చిన క్వశ్చన్ మాత్రమే కౌంట్ చేస్తారు. 3 మార్క్స్ వచ్చినటువంటి క్వశ్చన్ని కౌంట్లెస్గా చూడడం జరుగుతుంది. దాన్ని మాత్రమే 4 మార్క్స్, ఫుల్ మార్క్స్ వచ్చిన క్వశ్చన్స్ మాత్రమే కన్సిడర్ చేస్తారు. సో ఇది నెక్స్ట్ ఇక 8 మార్క్స్ రాసేటప్పుడు ఎక్కడెక్కడ డయాగ్రామ్స్ అవసరమో అది చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఇంకొకటి, మనకి ప్రజెంటేషన్ ఎంత ఇంపార్టెంటో టైం మేనేజ్మెంట్ కూడా అంతే ఇంపార్టెంట్. సో టైం మేనేజ్మెంట్ ఏ విధంగా చేయాలి, 3 hours టైం ఉంది కాబట్టి మనం ఫస్ట్ సెక్షన్ కంప్లీట్ చేసుకోవడానికి మనం 30 minutes టైం కేటాయించుకోవాలి. నెక్స్ట్ సెకండ్ సెక్షన్ కంప్లీట్ చేసుకోవడానికి 1.5 hour టైం మనము దీనికి కేటాయించుకుంటే సరిపోతుంది. థర్డ్ సెక్షన్ కంప్లీట్ చేసుకోవడానికి 1 hour, అంటే 2 ఎస్ఏలు కాబట్టి ఒక్కొక్క ఎస్ఏ మీరు ఇక్కడ 1/2 hour ఇచ్చుకున్నట్లయితే 1 hourలో కంప్లీట్ చేయొచ్చు. ఓవరాల్గా 3 hours. స్లో లెర్నర్స్ అయినా అదే, స్కోర్ ఇంప్రూవ్ చేసుకోవాలన్నా అదే టైం ఉంటుంది, టాప్ మార్క్స్ 60 out of 60 తెచ్చుకోవాలన్నా కూడా అదే టైం ఉంటుంది. కాబట్టి మీరు టైంని ఏ విధంగా మేనేజ్ చేసుకుంటున్నారు అనేది కూడా ఇంపార్టెంట్.
సో సో ఇక్కడ 60/60 రావాలంటే క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకొని రాయడం ఒకటి, నీట్గా ప్రజెంట్ చేయడం ఒకటి, టైం మేనేజ్మెంట్ చేసుకోవడం ఒకటి, ఇవన్నీ కూడా మీరు ప్రిపేర్ అయినట్లయితే, ఫాలో అయినట్లయితే తప్పకుండా 100% 60/60 స్కోర్ చేయవచ్చు. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. సో ఇక ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ఇంకా 2 days మాత్రమే ఉంది కాబట్టి సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఐపీ ఎగ్జామినేషన్. సో థ్యాంక్ యూ.